ఇంకా చిన్నపిల్లలు ఉంటే ఇక్కడ వయసు లేదు, వాళ్ళు ఇక్కడనే చిన్నపిల్లల్ని ఇక్కడ కూరగాయలకి పడేస్తారు. మరి పిల్లలకి చదువు అన్న, ఇప్పుడు ఈ పిల్లలు మీ ఎమ్మటి వచ్చారు, వీళ్ళు ఎంతవరకు చదువుకున్నారు? వీళ్ళు 10 వరకు 12 వరకు చదివింది సార్. చదివింటే జీవాల కాడ గసగలు ఉండక ఇంకా. మరి 10-12 చదివిన తర్వాత ఏదో ఒకటి ప్రైవేట్ జాబ్ చిన్న కొట్టాలనో మొట్టాలనో నెలకు 15,000 రూపాయలు వచ్చాయి. జాబ్ వస్తుంది సార్, జాబ్ అయ్యాకనే జీవాల కాడ పెట్టినాం. అంతేనా? దీని మీద లాభం ఎక్కువ ఉందా? ఇంకా జాబ్ కన్నా ఎక్కువ ఇదే ఉన్నది వాళ్ళకి. వేరే టైం సంపాదన మంచిగానే ఉంటుంది, కానీ ఊళ్ళ మీద తిరగాలి ఇక ఓన్న దేవుడు అంత భగవంతుడు మీద భగవంతుడు చూసుకుంటాం మనని. వర్షం వస్తే మీ సంగతి ఏందన్న? మరి వర్షం వస్తే ఇంకా కాయలు ఉండయి, పట్టాలలో పడుకోవడమే నైట్. మరి కుక్కలు నక్కలు ఉన్నాయి, 3 కుక్కలు ఉన్నాయి మా అక్కడ. ఫ్రెండ్స్, ఇగో ఈ కుర్రమగల బాధలు ఎట్లున్నాయంటే, ఇప్పుడు వాళ్ళు ఎక్కడో మహబూబ్నగర్ డిస్టిక్ నుంచి ఈ జీవాలను తోలుకొని వచ్చారు. ఈ జీవాలను తోలుకొని వచ్చిన తర్వాత ఈ రైతులు కొంతమంది సహకరిస్తారు, కొంతమంది సహకరియరు. ఒకరోజు మంద పెడితే ఫుడ్ వెళ్ళిద్ది, లేకపోతే లేదు. అయినా కానీ వాళ్ళు ఈ జీవాల మీదనే ఆధారపడి ఇట్లా ఈ జీవాలతోని వాళ్ళ జీవనాధారం గడుపుకుంటున్నారు. అయితే మిమ్మల్ని సహకరించే వాళ్ళ ఖమ్మం డిస్టిక్ మంచిగా